మునుపటి ఎపిసోడ్ సంఘటనల తరువాత సాచెన్ వారి శిక్షణను పూర్తి చేయడానికి బృందాన్ని నింజా స్ట్రీట్ కు తీసుకెళ్తుంది. ఆమె వారికి ఒక పరీక్ష పెడుతుంది. అందులో వారు దుకాణంలోని కస్టమర్లు మరియు గుమస్తా దృష్టికి రాకుండా ఒక వయోజన పత్రికను కొనుగోలు చేయాలి. తన సామర్థ్యాలను ప్రదర్శించిన తరువాత ప్రతి సభ్యుడు ఆ పరీక్షను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కత్సురా కొంత కరీని చిందించడం వలన చివరి క్షణంలో పరీక్షలో విఫలమవుతాడు. కగుర పాకుతూ ఉన్నప్పుడు ఆమె యూనిఫాంపై కుక్క పేడ అంటుకుంటుంది. గిన్ ఒక చెత్త డబ్బాలో దాక్కున్నప్పుడు అతన్ని తీస్తారు. ఇక షింపాచిని అందరూ పట్టించుకోకపోవడం వల్ల అతను పరీక్షలో విజయం సాధిస్తాడు. ఈ బృందానికి తెలియకుండా ఎలిజబెత్ను బంధించిన దుష్ట మేజిస్ట్రేట్ కోసం హట్టోరి జెంజో వారిపై గూఢచర్యం చేస్తున్నాడు. తద్వారా వారు తమ దాడికి సిద్ధంగా ఉంటారు. రాత్రి అవుతుంది మరియు బృందం మేజిస్ట్రేట్ భవనంపై దాడి చేస్తుంది. వారు గందరగోళం సృష్టించి ప్రధాన భవనంలోకి ప్రవేశిస్తారు. వివిధ ఉచ్చులను దాటిన తరువాత వారు చివరకు ఫైనల్ గదికి చేరుకుంటారు. అక్కడ షినోబీ 5 వారి కోసం ఒక ఉచ్చును సిద్ధం చేసింది. ఈ షినోబీ 5 సభ్యులందరూ పూర్వపు ఉనివాబాన్షు సభ్యులే. ఆ సభ్యులు ఇడాటెన్ నో గౌ, బిషామొంటెన్ నో సువా, బెంజైటెన్ కౌరు వాకి, కొమకుటెన్ మత్సువో మరియు జెంజో పార్ట్ బిలో జరిగిన సంఘటన గురించి ఇంకా కోపంగా ఉన్న జెంజో గిన్ పై దాడి చేస్తాడు. కౌరు సాచెన్పై దాడి చేస్తుంది మరియు మిగిలిన పాత్రలు ఒకరితో ఒకరు ఘర్షణ పడతారు. కత్సురా, కగుర మరియు షింపాచి తమ కరీతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, కాని శత్రువులు తమ సొంత కరీని ఉపయోగించి వారిని విజయవంతంగా కొడతారు. గోనింజాలు కరీని తినడం ద్వారా వారి దాడిని రద్దు చేస్తారు. అయితే కత్సురా ఆ కరీలో విషం కలిపాడు. దీనివల్ల షినోబీ 5కు కడుపు సమస్యలు వచ్చి పోరాడలేకపోతారు. వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ కత్సురా మరియు షింపాచి వారిని నాకౌట్ చేస్తారు. అయితే కగురు కూడా విషపూరితమైన కరీని తినడం వలన ఆమెకు కూడా కడుపు సమస్యలు వస్తాయి. గిన్ జెంజో నుండి కొత్త కదలికను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో సాచెన్ కౌరు మకితో గట్టిగా పోరాడుతుంటుంది. అసలు పోరాటం కొద్దిసేపటి తర్వాత కొనసాగుతుంది. జెంజో కింది నుండి గిన్ను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే కౌరు గిన్ను కదలకుండా చేయడానికి పక్షవాతం కలిగించే దాడిని ఉపయోగిస్తుంది. సాచెన్ తన నాట్టో ఉపయోగించి ఈ దాడిని రద్దు చేస్తుంది. గిన్ తన చెక్క కత్తితో జెంజోని అతని పిరుదులపై కొట్టగలుగుతాడు. సాచెన్ తన నాట్టోతో కౌరును నాకౌట్ చేస్తుంది.